సో గైస్ ఫైనల్లీ మనం జుజుత్సు కైసెన్ మొజిరో మాంగాని స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకెవరికైనా తెలియకపోతే జుజుత్సు కైసెన్ ఆఫీషియల్లీ ఎండ్ అయిపోయిన తర్వాత మన గెగే సెన్సే ఒక కొత్త మాంగాని తీసుకొచ్చాడు అనమాట. దాని పేరే మొజిరో. దీన్ని కొత్త మాంగా అని చెప్పే బదులు జుజుత్సు కైసెన్ యొక్క షిప్పుడన్ అంటే దీన్ని బాగుండిద్ది. ఎందుకంటే సేమ్ వరల్డ్ సేమ్ కాన్సెప్ట్ లైక్ మొత్తం సేమ్ గానే ఉండిద్ది. కానీ ఈ మాంగాలో మెయిన్ ఎంసీలు వచ్చేసి మన యూటా యొక్క గ్రాండ్ కిడ్. ఇప్పుడు ఈ మాట విని మీరు అందరూ అడగచ్చు, అదేంటి బ్రో అయితే మన పాత క్యారెక్టర్స్ అందరూ పోయారా అని. భయపడమా కండి, కొంతమంది పోయారు, ఇంకొంతమంది బ్రతుకున్నారు. ఎగ్జాంపుల్ మన యూజీ మనోడు ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ ఇవన్నిటి గురించి మనం చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు అందరూ ఒక ఇంపార్టెంట్ పని చేయాలి, అదే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో, ఒకవేళ కొత్తగా చూస్తుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. జుజుత్సు కైసెన్ మొజిరో మాంగా స్టార్ట్ అయ్యింది ఇయర్ 2086 నుంచి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఒక స్పేస్ షిప్ ని చూసుకోవచ్చు. ఈ స్పేస్ షిప్ లోపల ఏలియన్స్ ఉన్నారనమాట. వాళ్ళు ప్రస్తుతం మన ఎర్త్ కి వస్తున్నారు. ఈ ఏలియన్స్ ఒక రేస్ ని మనం సుమారియన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇది చూసి మీరు అందరూ అజ్యూమ్ చేసుకోవచ్చు, మేబీ ఏలియన్స్ ఎర్త్ మీద అటాక్ చేయడానికి వచ్చారేమో అని. కానీ కాదు, ఈ ఏలియన్స్ యాజ్ ఏ రిఫ్యూజీస్ గా వచ్చారనమాట. అది కూడా మొత్తం 50,000 ఏలియన్స్ వస్తారు. ఇంకా స్పేస్ షిప్ లోపల మనం ఆ ఏలియన్స్ యొక్క లీడర్ ని కూడా చూసుకోవచ్చు. తను ఒక చైర్లో చాలా బ్యాడాస్ గా కూర్చుని ఉంటాడు అనమాట. చూడ్డానికి తను సుకున లాగానే కనిపిస్తాడు. బట్ దీనికి 3 కళ్ళు ఉంటాయి, అంటే హెడ్ మీద ఒక కన్ను ఉండిద్ది. ఇంక ఈ లీడర్ చెప్తాడు, ఇంతకీ మనం ఇప్పుడు జపాన్ కి ఎందుకు వెళ్తున్నాం, ఎర్త్ లో స్ట్రాంగెస్ట్ కంట్రీ యుఎస్ కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఇంకో ఏలియన్ చెప్తాడు, నిజానికి ఎర్త్ లో యుఎస్ఏ స్ట్రాంగెస్ట్ కంట్రీ, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ని జపాన్ హ్యాండిల్ చేసిద్దంట. సో దట్స్ వై మనం జపాన్ అనే కంట్రీకి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన గోజో సాత్రు వర్సెస్ సుకున ఫైట్ జరిగింది కదా, ఇది ప్రపంచం మొత్తం చూసింది. సో ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి తెలుసు జపాన్ లో సోసరస్ ఎక్కువ మంది ఉన్నారు, ఇలా కర్స్ ఎనర్జీలు ఇవన్నీ ఉంటాయని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. సో దట్స్ వై ఇక్కడ అన్ని నేషన్స్ కలిసి జపాన్ తో ఒక ట్రీటీ రాసుకున్నారనమాట. అంటే ఫ్యూచర్ లో ఇలా కర్స్ ఎనర్జీకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని జపానే హ్యాండిల్ చేయాలి. బికాస్ జపాన్ లో చాలా స్ట్రాంగెస్ట్ సోసరస్ ఉన్నారు కాబట్టి ఇలాంటి పనులు వాళ్ళు ఈజీగా చేయగలరు అని చెప్పి ఇక్కడ ప్రపంచం మొత్తం కలిసి ఒక ట్రీటీ రాసుకుంటారు. ఇప్పుడు ఈ మాట విని మీరు అందరికి ఈ డౌట్ రావచ్చు, ఈ ట్రీటీకి ఇంకా ఈ ఏలియన్స్ కి సంబంధం ఏముంది అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. నిజానికి ఈ ఏలియన్స్ కూడా కర్స్ ఎనర్జీ ఉపయోగిస్తారు. సో దట్స్ వై యుఎస్ రిఫ్యూజీస్ గా వచ్చిన ఆ ఏలియన్స్ ని జపాన్ కి పంపిస్తుంది అనమాట. ఈ కర్స్ ఎనర్జీలతో మీరే డీల్ చేసుకుంటారా బాబు అని. పైగా ఈ ఏలియన్స్ కూడా జపాన్ కి వెళ్ళడానికి చాలా క్యూరియస్ గా ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసే పవరే ఆ జపనీస్ పీపుల్ కూడా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క పవర్స్ ఎలా ఉంటాయి అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా క్యూరియస్ గా ఉంటారు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కొన్ని సంవత్సరాల ముందుకు తీసుకుని వెళ్తారు. ఇక్కడ 6 years యూకా వాళ్ళ గ్రాండ్ పాతో ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ గ్రాండ్ పా యొక్క పేరు యూటా ఒకుస్సు. జుజుత్సు కైసెన్ ఎండ్ అయిపోయిన తర్వాత మన యూటా మాకి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారనమాట. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా పుడతారు. ప్రస్తుతం మన యూటా యొక్క గ్రాండ్ కిడ్డే ఇక్కడ మన యూకా. వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి బాండింగ్ ఉండేది. మన యూటా ఎప్పుడు యూకాతో కలిసి తన టైం స్పెండ్ చేసేవాడు అనమాట. ఇక్కడ మన యూటా యూకాకి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాడు, అదే తన రింగ్. దీంట్లో ఏముందో మీ అందరికి తెలిసిందే, అదే మన క్వీన్ ఆఫ్ కర్సెస్ రీకా. ఇక్కడ రింగ్ తీసుకున్న తర్వాత మన యూకా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పా ఆ రింగ్ ని ఒక ట్రెజర్ లా ఎప్పుడు తనతోనే ఉంచుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ఆ రింగ్ తీసి గిఫ్ట్ గా మన యూకాకి ఇచ్చిన వెంటనే మన యూకా ఇక్కడ చెప్పిద్ది, నేను చాలా కష్టపడి మీలాగే ఒక బెస్ట్ సోర్సర్ గా మారతా, ఇంకా మీరు ఇచ్చిన ఈ రింగ్ ని కూడా నేను ఎప్పుడు నా దగ్గరే జాగ్రత్తగా ఉంచుకుంటానని చెప్పి తను అప్పుడు అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా మనకి యూత యొక్క ఫ్యూనల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన రీకా కూడా ఇక్కడ ఏడుస్తూనే ఉండిద్ది. కానీ ఇక్కడ మీరు జూమ్ చేసి చూస్తే ఎక్కడ మీకు మాకి కనపడదు అనమాట. ఎందుకంటే మన మాకి యూటా కన్నా ముందే పోయింది, లైక్ కొన్ని ఇయర్స్ ముందే పోయింది. ఇప్పుడు మన యూటా కూడా పోయిండు. ఇక్కడ ప్రస్తుతం యూటా చనిపోయిన తర్వాత మన యూటా యొక్క డాటర్ వచ్చి మన యూకాని అడిగిద్ది, గ్రాండ్ పా ఇచ్చిన రింగ్ నాకు ఇచ్చే, దీని మీద నీ హక్కు అయితే లేదు, దీని మీద పూర్తి హక్కు గోజో క్లాన్ యొక్క మెంబర్స్ కి మాత్రమే ఉంది. ఆల్దో నువ్వు కూడా గోజో క్లాన్ లో ఒక పార్టే, బట్ నీకన్నా ఒక స్టెప్ ముందు మీ అన్నే ఉన్నాడు. తను నీకన్నా ముందు పుట్టాడు కాబట్టి ప్రెజెంట్ గోజో క్లాన్ కి హెడ్ తనే. సో ఇక నుంచి ఈ రింగ్ మన సురియు దగ్గరే ఉండిద్ది అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పిద్ది. ఇప్పుడు ఈ సురియుకి క్యారెక్టర్ చూసి మీరు అందరూ అనొచ్చు, బ్రో ఈడెవడని. ఈడు ఎవడో కాదు, మన యూకా వాళ్ళ పెద్దన్నయ్య అన్నమాట. ఇక్కడ మన యూకా చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రాండ్ పా యూటా దగ్గర పెరిగితే, ఇక్కడ మన సురిగి చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రాండ్ పా మాకి దగ్గర పెరిగాడు అనమాట. ప్రస్తుతం మన యూకాకి ఆ రింగ్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా తను ఆ
రింగ్ ని తీసి మన సురుగికి ఇచ్చేసిద్ది. అలాని తను ఆ రింగ్ మీద ఆశలు వదులుకోదన్నమాట. తను చాలా స్ట్రాంగ్ గా మారి ఆ రింగ్ ని మళ్ళీ తీసుకుందామని చెప్పి తను అనుకునిద్ది. దట్స్ వై తను ఇప్పుడు నుంచే చాలా హార్డ్ గా ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొన్ని సంవత్సరాల ముందుకు తీసుకుని వెళ్తారు. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకు ఒక ర్యాండమ్ మనిషిని చూపిస్తారు అనమాట. తను ఒక పిల్లోడితో లైక్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మీ అందరికి చాలా సింపుల్ గా చెప్పాలంటే ఈ వ్యక్తి ఒక కిడ్నాపర్. తిను జపాన్ లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి బయట కంట్రీస్ కి స్మగ్లింగ్ చేస్తున్నాడు. తిను ఇలా ఎందుకు చేస్తున్నాడంటే ప్రస్తుతం అదర్ కంట్రీస్ లో ఈ సోర్సరర్స్ అనే థింగ్ చాలా వైరల్ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఇది చాలా రేర్. సో దట్స్ వై ఈ వ్యక్తి జపనీస్ పీపుల్ ని కిడ్నాప్ చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నాడు అనమాట. స్పెషల్లీ చిన్న పిల్లలు. ఎందుకంటే పెద్దల కన్నా చిన్న పిల్లలకే కర్స్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉండిద్దని చెప్పి బయట కంట్రీస్ లో టాక్ అన్నమాట. సో పిల్లలకి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి తిను పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి సురుగి ఇంకా యూకా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారన్నమాట. ఒకళ్ళ ఏజ్ 16, ఇంకోళ్ళ ఏజ్ 17. అలాగే పక్కన మీరు ఒక పోలీస్ ఆఫీసర్ ని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తను ఒక మిషన్ తెచ్చాడు అనమాట. జపాన్ లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు కదా, సో వాళ్ళెవరో మీరు వెళ్ళి పట్టుకోవాలని చెప్పి ఒక మిషన్ తీసుకొచ్చాడు. పైగా వీళ్ళిద్దరిని ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక ఇన్స్పెక్టర్ కూడా వస్తాడనమాట. తన పేరే మారు. తిను ఒక ఏలియన్, బట్ తిను ఏలియన్ అని వీళ్ళిద్దరికి తెలీదు. దీన్ని చూసి మన యుగా కూడా షాక్ అయిపోయింది. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఫారెన్ సోర్సర్ అయితే చూడలేదన్నమాట. సో తను ఫస్ట్ టైం చూస్తుంది, అందుకని తను చాలా షాక్ అయిపోయింది. రెండో వైపు మనం సురుగి యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తనకి బాగా ఫ్రస్ట్రేషన్ గా ఉందన్నమాట. ఎందుకంటే మన మారుకి అసలు సోర్సర్ అంటే ఏంటి, కర్స్ ఎనర్జీ అంటే ఏంటి, అసలు లిటరల్లీ ఏమీ తెలియదు. సో ఎలాంటి మాతో పంపిస్తున్నావురా, వీడికి ఏం తెలియదు కదా, ఇలాంటి బాట్ గాని నువ్వు మాతో ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పి తను ఆ పోలీస్ ఆఫీసర్ ని తిడుతూ ఉంటాడు. కానీ ఆఫీసర్ చెప్తాడు, మారు మీ మిషన్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాడు, తను తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. సో మీరు కూడా మీకు ఇచ్చిన మిషన్ ని చేయండి అని చెప్పి తను అంటాడు. కానీ గైస్ మన మారు వీళ్ళతో ఎందుకు మిషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడంటే అసలు మన మారుకి ఈ భూమి మీద ఉన్న సోర్సరర్స్ అసలు ఎలాంటి కర్స్ ఎనర్జీ వాడతారు, వాళ్ళ దగ్గర ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, వాళ్ళు ఎంత పవర్ఫుల్, ఇవేమి బయట నుంచి వచ్చిన ఏలియన్స్ కి తెలియదు. సో దట్స్ వై వాళ్ళందరూ కలిసి మన మారుని పంపించారనమాట. నువ్వు వెళ్ళి వాళ్ళు ఎంత పవర్ఫుల్ లో మొత్తం నోట్ చేసుకొని రావాలి అని చెప్పి మన మారుని వాళ్ళు పంపించారు. ఇంకా మీరు డీటెయిల్ గా నోటీస్ చేస్తే మన మారు తన థర్డ్ ఐ మీద ఒక బ్యాండేజ్ పెట్టుకున్నాడు. తనకి స్పెషల్ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట. నువ్వు నీ పవర్స్ ని ఉపయోగించకూడదు, ఎత్తి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ కన్నుని బయట పెట్టకూడదు అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి. దట్స్ వై మనోడు తన పవర్స్ ఏమి ఉపయోగించకుండా జస్ట్ ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. ఇంక ఈ మిషన్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరు మన మారుని వదిలేసి పరిగెడతారనమాట. ఇది చూసిన తర్వాత మన మారుకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆ ఆఫీసర్ కలిసి మిషన్ చేయమన్నాడు, అలాంటిది వీళ్ళు నన్ను వదిలేసి పారిపోయారేంటి అని చెప్పి మనోడు సాడ్ గా ఒక చోట కూర్చుంటాడు. మీరే ఆలోచించండి, తను ఫస్ట్ టైం ఒక ప్లానెట్ కి వచ్చాడు, అసలు బయటకు వెళ్ళడానికి తనకి భయంగా ఉంది. బట్ వీళ్ళు బలవంతంగా పంపించారనమాట, వెళ్ళి చూసిరా అని చెప్పి. సర్లే ఏదో చూసొద్దాంలే అని చెప్పి మనోడు ఇక్కడికి వస్తే వీళ్ళిద్దరు తన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఒకవేళ మనోడు అసలు ఏం డేటా తీసుకెళ్ళకపోతే మనోడికి దెబ్బలు పడతాయి. అందుకనే మనోడు ఇక్కడ చాలా సాడ్ గా కూర్చుని ఉంటాడు. కానీ అప్పుడే మన యూకా వచ్చి మారుకి కొంచెం ఫ్రీ ఫుడ్ పెట్టిద్ది అనమాట. దాంతో మన మారు చాలా హ్యాపీ అయిపోతాడు అనమాట ఆ ఫుడ్ తిని. ఎందుకంటే తను లిటరల్లీ ఫస్ట్ టైం వేరే ప్లానెట్ యొక్క ఫుడ్ ని తింటున్నాడు. సో హ్యాపీగా అయిపోతాడు. ఇక్కడ వీళ్ళిద్దరు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మనకి చాలా విషయాలు ఇక్కడ తెలుస్తాయి. ఫస్ట్ మనం రీకా గురించి మాట్లాడుకుంటే గ్రాండ్ పా యూకా ఇచ్చిన రింగ్ ని ఇంకా తను మర్చిపోలేదన్నమాట. ప్రస్తుతం ఈ రింగ్ మన సురి దగ్గర ఉంది. తను ఒక లాకెట్ లాగా దీన్ని వాడుకుంటున్నాడు, ఒక చైన్ లాగా. బట్ మన యూకా ఆ రింగ్ ని ఎలాగైనా నేను తీసుకోవాలి అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఆ మాటలు వినిన తర్వాత మన మారు చెప్తాడు, నేను ఇండైరెక్ట్ గా నీకు హెల్ప్ చేయగలను అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన యూకా కూడా చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. ఇక్కడ మన మారు ఒక ఫ్రెండ్ దొరికింది కదా, సో హెల్ప్ చేద్దామని చెప్పి మనోడు అనుకుంటున్నాడు. ఆల్దో తను ఒకవేళ హెల్ప్ చేసినా తన కర్స్ ఎనర్జీ ఉపయోగించకుండా హెల్ప్ చేయాలి. ఎందుకని తనకి ఆర్డర్స్ వచ్చాయి కదా తన కర్స్ ఎనర్జీ వాడకూడదని చెప్పి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఎక్కువ కిడ్నాప్స్ ఎక్కడైతే జరిగాయో వీళ్ళు ఆ ప్లేస్ కి వెళ్తారనమాట. ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన రీకా మారుకి ఒక క్వశ్చన్ అడిగిద్ది. చూడు మారు, నువ్వు ఇక్కడ నుంచి ఒంటరిగా వెళ్ళాలని అనుకుంటే ఇక్కడ నుంచి నువ్వు ఎన్ని టర్న్స్ తిరిగి ఎక్కడికి వెళ్తావు అని చెప్పి తను అడిగిద్ది. దానికి మన మారు చెప్తాడు, అలా అయితే నేను ఫస్ట్ రైట్ తిరుగుతా, దాని తర్వాత లెఫ్ట్ కి వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్ళి రైట్ కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కి తిరుగుతా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన మారు తన మనసుకి నచ్చిన దారి చెప్పాడు అనమాట. కానీ మన యూకా లిటరల్లీ అవన్నీ ముందుగానే రాసి పెట్టుకుంది. ఇది చూసి మన మారు షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంది నువ్వు జాతకాలు చెప్పేదానివా, ఇలా ఇలా తెలిసిపోయింది నీకు అని చెప్పి తను అంటాడు అనమాట. కానీ మన యూకా చెప్పిద్ది, ఈ స్ట్రీట్స్ లో ఎవరో కర్స్ ని ప్లాన్ చేశారు, ఇక్కడ నుంచి ఎవరైనా లైక్ నార్మల్
నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఈ డైరెక్షన్ లోనే వెళ్తారు. దాని అర్థం మన కిడ్నాపర్ ఈ డైరెక్షన్ యొక్క లాస్ట్ ఎండ్ లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవరైతే చిన్న పిల్లలు ఈ పాత్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కిడ్నాప్ అయిపోయారు అని చెప్పి వీళ్ళందరికి ఒక లీడ్ దొరికింది. ఆల్దో మన సురిగికి ఇది మొత్తం ముందే తెలిసిపోయింది అనమాట. తను ముందే ఇవన్నీ డికోడ్ చేసేసాడు. పైగా తను ఒక ప్లాన్ కూడా వేసేస్తాడు. తన ప్లాన్ ఏంటంటే ప్రస్తుతం మన సురిగి కూడా ఒక సోసరర్ కాబట్టి తను కూడా చిన్నోడే కాబట్టి ఈ పాత్ తో తను వెళ్తే తను కూడా కిడ్నాప్ అయిపోయి డైరెక్ట్ కిడ్నాపర్ యొక్క బేస్ దగ్గరికి వెళ్ళిపోతాడు టెలిపోర్ట్ అయిపోయి. అంటే మన సురిగి వీళ్ళు రాకముందే ఆ గల్లీ వరకు వెళ్ళొచ్చాడు అనమాట. సో అలా మనోడికి తెలిసిపోయింది ఆ గల్లీ దగ్గర ఒక బ్యారియర్ ఉంది. ఎవరైనా పర్ఫెక్ట్ కండిషన్స్ ని మ్యాచ్ అయిన వ్యక్తులు ఆ బ్యారియర్ ని టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఆ ఎనిమి యొక్క బేస్ కి వెళ్ళిపోతారని చెప్పి మన సూర్యకి అర్థమైపోయింది. బట్ మనోడు అక్కడికి వెళ్ళడు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ సూర్యు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి చూసిరా అన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నాడు కానీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని తను చెప్పలేదు. సో అందుకనే ఎగస్టప్ అని మనం ఎందుకు చేయాలి, ఒక టేప్ రాసేస్తాం, ఎవడు ముందుకే వెళ్ళాడు, ప్రాబ్లమ్ సాల్వ్, ఈ ప్రాబ్లమ్ ని పోలీసు వాళ్ళు వచ్చి సాల్వ్ చేసుకుంటారు, మనకెందుకురా బాబు అని చెప్పి మనోడు టేప్ కట్టడానికి వెళ్తాడు అనమాట. కానీ ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక పిల్లగాడు పరిగెత్తుకుని లైక్ వెళ్ళిపోతాడు. ఇంకా తన్ని పట్టుకోవడానికి వెళ్ళి మన సురిగి టెలిపోర్ట్ అయిపోతాడు అనమాట. ఇక్కడ మనోడి కటానా కూడా కింద పడిపోయేది. ఆల్దో మనోడు దగ్గర అదొక్కటే లైక్ కరస్ కటానా ఉంది, అది లేకుండా మనోడు ఫైట్ చేయలేడు. బికాజ్ మన మాకి లాగానే తన దగ్గర కూడా లైక్ కర్స్ ఎనర్జీ లేదనమాట. మనోడు హెవెన్లీ రిస్ట్రిక్టెడ్. సో దట్స్ వై ఆ బ్యారియర్ మనోడిని ఒక నార్మల్ సిటిజన్ అనుకొని తీసుకెళ్లిపోయింది. ఆల్దో తన పక్కనే జస్ట్ లిటరలీ పక్కనే మన యుక కూడా ఉండిద్ది. కానీ ఆ బ్యారియర్ మన యుకాని టచ్ చేయకుండా జస్ట్ మన సురుగిని మాత్రమే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఇలా ఆ బ్యారియర్ ఎందుకు చేసిందంటే మన కిడ్నాపర్ ఆ బ్యారియర్ ని డిజైన్ చేసేటప్పుడు ఒక స్పెషల్ కర్స్ కోడింగ్ పెట్టాడు అనమాట. జస్ట్ నువ్వు కర్స్ ఎనర్జీ లేని వాళ్ళనే ఎత్తుకు రావాలి, ఎవరి దగ్గర అయితే కర్స్ ఎనర్జీ ఉండిద్దో వాళ్ళని అలాగే వదిలేయాలని చెప్పి ఒక స్పెషల్ బ్యారియర్ క్రియేట్ చేశాడు. జస్ట్ జూస్ సోసరస్ తన ప్లాన్ కి అడ్డు రాకూడదు అని చెప్పి తను జూస్ సోసరస్ ని దూరంగా పెట్టాలని ఇలా కోడింగ్ చేశాడు అనమాట ఆ బ్యారియర్ కి. కానీ ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మన సురుగి యొక్క ఆ కర్స్ కటానా కింద పడిపోయింది కానీ మన రీకా యొక్క రింగ్ మాత్రం తనతో పాటే వెళ్ళిపోయింది. దాని అర్థం ఆ రింగ్ లోపల మన రీకా లేదా లేకపోతే లైక్ కర్స్ ఎనర్జీ లేదా, దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన యూకా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను ఇక్కడ చెప్తూ ఉండిద్ది, ఇప్పుడు మా అన్నగాడైతే పోయాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో మనకి తెలియదు, ఎక్కడ వెతకాలో కూడా మనకి తెలియదు, ఒక పని చేద్దాం, హ్యాపీగా ఇక్కడ నుంచి ఆ పోలీసు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే జరిగిందో అది డీటెయిల్ గా తనకి చెప్పేస్తే మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయేది, మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఈ మాటలు విని మన మారు చెప్తాడు, నువ్వు ఇలా చేయకూడదు యూకా, వెళ్ళిపోయింది మీ అన్న, నువ్వు మీ అన్నని కాపాడాలని చెప్పి లిటరలీ మనోడు ఇక్కడ ఏదేదో చెప్తాడనమాట. తన మాటలు వినిన తర్వాత మన యూకా కూడా లైక్ కన్విన్స్ అయిపోయింది. తను కూడా చెప్పిద్ది, అవును మా అన్నని వెతకాలి అని చెప్పి తను అనిద్ది. ఇంక వీళ్ళిద్దరూ కలిసి మన సురిగిని వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు డైరెక్ట్ గా ఆ సురియు దగ్గరికి తీసుకుని వెళ్తారు. తను ప్రస్తుతం మన కిడ్నాపర్ ముందు కూర్చొని ఉంటాడనమాట. ఇన్ని మనం కిడ్నాపర్ అనే బదులు ఒక బెస్ట్ కోర్టర్ అంటే బాగుండిద్ది. ఎందుకంటే తను క్రియేట్ చేసిన ఆ బ్యారియర్ లిటరలీ ఓన్లీ నార్మల్ పీపుల్స్ ని మాత్రమే తీసుకొస్తుంది అనమాట. మనోడు మంచిగా కోడింగ్ చేశాడు. పైగా తీసుకొచ్చిన వాళ్ళని ఆ బ్యారియరే లైక్ కట్టి పడేస్తుంది బ్రో. ఇక్కడ సూర్యుని కూడా చూసుకోవచ్చు, తన చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నాయి. ఇది మొత్తం ఆటోమేటిక్లీ జరిగింది అనమాట ఒక బ్యారియర్ వల్ల. ఆ బ్యారియర్ ని మనోడే కోడింగ్ చేసింది బ్రో. నేను చెప్తున్నాను కదా, ఇంకాసేపు ఇలాగే ఆగితే ఈ బ్యారియర్ వచ్చి మనోడి క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి సీల్ ప్యాక్ వేసి వేరే కంట్రీస్ కి పంపించేసిద్ది. కానీ మనం ఇప్పుడు జోక్స్ ని కొంచెం పక్కన పెట్టి సీరియస్ గా మాట్లాడుకుంటే ఈ కిడ్నాపర్ నిజంగానే చాలా డేంజరస్ అన్నమాట. తను ఇప్పటికే చాలా కిడ్నాపింగ్లు చేశాడు. పైగా ఇప్పుడు తను రిటైర్ కూడా అయిపోవడానికి వెళ్తున్నాడు. ఒక రకంగా మన సురుగినే తన లాస్ట్ మర్చెండైజ్ అన్నమాట. మనోడు సురుగిని సక్సెస్ఫుల్లీ షిప్మెంట్ చేస్తే తను హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. ఈ కిడ్నాపింగ్ కూడా తను వదిలేయచ్చు. పైగా మన సురుగి ఒక సోసరర్ కాబట్టి తనకి బ్లాక్ మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువ ఉండిద్ది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంతకీ ఇప్పుడు ఈ కిడ్నాపర్ తన కిడ్నాపింగ్ ఎందుకు వదిలేస్తున్నాడంటే బికాస్ ఆఫ్ ఏలియన్స్. ఈ మాట విని మన సురుగి షాక్ అయిపోతాడనమాట. ఏంటి ఏలియన్సా, వీళ్ళు ఎప్పుడు వచ్చారు అని చెప్పి మనోడు షాక్ అయిపోతాడు. ఇంక కిడ్నాపర్ చెప్తాడు, ఒకవేళ నీకు తెలియదేమో ఏలియన్స్ ఆల్రెడీ జపాన్ కి వచ్చేసారు, ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా పెరిగిపోయింది, దాని వల్ల నేను మర్చెండైజ్ ని లైక్ షిప్పింగ్ చేయలేకపోతున్నా. పైగా ఒక ట్రీటీ కూడా సైన్ అయింది, దాని వల్లే బాధ్యతలని జపాన్ కి ఇచ్చారు. ఇప్పుడు ఏలియన్స్ అందరూ బానే ఉన్నారు కానీ వాళ్ళు ఒక డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చారు. ఒకవేళ వాళ్ళ యొక్క కల్చర్ మనతో మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఒక యుద్ధం కూడా జరగవచ్చు. సో దట్స్ వై నేను ప్రస్తుతం ఈ కిడ్నాపులు చేసి కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుని నేను వేరే ఎక్కడికో వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతికేస్తా అని చెప్పి
చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరు అందరూ అనొచ్చు, అదేంటి బ్రో ఏలియన్స్ అటాక్ చేస్తే మన దగ్గర కూడా సోర్సరర్స్ ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఫైట్ చేస్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. బట్ గైస్ ఇక్కడ మన గోజో లైక్ బ్రతికి లేడు. దానికి పైగా ఈ ప్రెజెంట్ జనరేషన్ ఆఫ్ సోర్సరర్స్ లో ఎవరు స్ట్రాంగెస్టే కాదు, అసలు అంత స్ట్రాంగ్ ఎవరు కూడా కాదనమాట. దట్స్ వై ఈ కిడ్నాపర్ ఈ కంట్రీ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నా సరే లైక్ ఎప్పుడో ఒక రోజు ఆ ఏలియన్స్ అటాక్ చేస్తే అందరూ పోవాలి కదా, వాళ్ళని ఆపేవాళ్ళు లైక్ ఎవరు లేరు. ఆల్దో ఒకప్పుడు మన జుజుత్సు కైసెన్ లో చెప్పారనమాట, ప్రతి సోర్సర్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ప్రీవియస్ జనరేషన్ ని పాస్ చేసిద్దని చెప్పి. బట్ ఇక్కడ మాత్రం మనకు అలా కనబడట్లేదు. దీనికి రీజన్ ఏంటో కూడా మీ అందరికి తెలుసు. మన జుజుత్సు కైసెన్ ఎండ్ అయిపోయిన తర్వాత జెజెకే వరల్డ్ లో కర్స్ ఎనర్జీ, సోర్సరర్స్, స్పిరిట్స్ ఇవన్నీ చాలా తక్కువైపోయాయి అనమాట. దట్స్ వై ప్రెజెంట్ సోర్సరర్స్ కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం అవ్వదు కదా, అయినా ఇప్పుడు ఏం లేదు కదా అని చెప్పి వీళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు, ట్రైనింగ్ చేయట్లేదు. అందుకనే వీళ్ళందరూ అంత వీక్ గా ఉన్నారు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కిడ్నాపర్ చెప్తాడు, నా దగ్గర ఉన్న మర్చెండైజ్ మొత్తం నేను అమ్మేసి నా లైఫ్ నేను వేరే కంట్రీలో సెట్ చేసుకుంటా అని చెప్పి మనోడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ తలుపు బద్దలు కొట్టుకుని మన మారు ఇంకా యూకా ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. అంటే మన మారు తన కర్స్ టెక్నిక్ ని ఉపయోగించి సురుగి యొక్క లొకేషన్ ని వెతికాడు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మన యూకా ఇంకా సురియు వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి మన మారు యూకా యొక్క చేపట్టుకొని సురియుని ఫైండ్ అవుట్ చేయగలిగాడు, తన లొకేషన్ ని ట్రాక్ చేయగలిగాడు. కానీ స్పెషల్లీ మన మారు ఇక్కడ కొంచెం కర్స్ ఎనర్జీని మాత్రమే ఉపయోగించాడు కాబట్టి దాన్ని ఎవరు డిటెక్ట్ చేయలేరు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ కి తీసుకుని వస్తారు. ఇక్కడ మన యూకా సురిగిని కాపాడకుండా లిటరలీ తన్నే కొట్టిద్ది బ్రో. ఇంకా మన సురిగి కూడా వెంటనే లెగిసి మళ్ళీ యూకాని కొడతాడు. అంటే వీళ్ళిద్దరు రింగ్ కోసం కొట్టుకుంటారనమాట, నేను స్ట్రాంగ్ అంటే నేను స్ట్రాంగ్ అని. బట్ అప్పుడే వాళ్ళకి గుర్తొచ్చింది పక్కన కిడ్నాపర్ కూడా ఉన్నాడని. సో ఫస్ట్ మన యూకా ఇక్కడ ఒక జాబ్ బైటింగ్ టెక్నిక్ ని ఉపయోగించింది అనమాట. ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్. ఇక్కడ కర్స్ ఎనర్జీ కూడా తను యూజ్ చేసిద్ది. బట్ ఆ కిడ్నాపర్ చాలా స్మార్ట్ బ్రో. తను వెంటనే యూకా ఎంకాలకు వచ్చేస్తాడు అనమాట టెలిపోర్ట్ అయ్యి. అంటే తను బ్యారెట్ టెక్నిక్ ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి తను ఆ స్పేస్ లో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వగలడు. రెండో వైపు మనం సురిగిని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తన కటన తన చేతిలోకి వచ్చేసింది. ఇంకా మనోడు న్యూస్ షాడో స్టైల్ బెటో స్వాట్ డ్రాయింగ్ ని ఉపయోగిస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు. తను ఆ కటనని బయటికి తీసేటప్పుడు కొంచెం స్పార్క్స్ లాంటివి వస్తాయి కదా, ఆ స్పార్క్ ఏం చేస్తాయంటే ఆ బ్యారియర్ మొత్తాన్ని లైక్ కాల్ చేస్తాయి అనమాట. ఇంకా మన యుక యొక్క అటాక్ తో ఆ కిడ్నాపర్ కూడా లైక్ డిఫీట్ అయిపోతాడు అనమాట. ఇక్కడ ఫైటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మన సురియు చెప్తాడు, నాకు తెలుసు యుకా నీకు రింగ్ కావాలని చెప్పి, నిజానికి నేను ఈ రింగ్ నీకే ఇద్దామని అనుకుంటున్నా, కానీ ఒక బాండ్ వల్ల నేను ఈ రింగ్ నీకు ఇవ్వలేను. ఆల్దో నీకు తెలిసిందే నేను ఒక హెవెన్లీ రిస్ట్రిక్టెడ్ పర్సన్, నా దగ్గర కర్స్ ఎనర్జీ కూడా లేదు. కానీ గ్రాండ్ మాకి నన్ను ఎప్పుడు ఒక వీక్ పర్సన్ లాగానే ట్రీట్ చేయలేదు. తను నాకు చెప్పేది, నువ్వు ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఈ రింగ్ నీకు అక్కర్లేదు అని చెప్పి తను అనేది. దస్ వై గ్రాండ్ పా యూటా ఈ రింగ్ స్టార్టింగ్ లో నీకు ఇచ్చారు, బికాజ్ నువ్వు వీక్ కాబట్టి ఈ రింగ్ యొక్క ప్రొటెక్షన్ నీకు అవసరం అని చెప్పి అప్పుడు మన గ్రాండ్ పా నీకు ఇచ్చారు. కానీ మన గ్రాండ్ మా ఇంకా గ్రాండ్ పా చనిపోయిన తర్వాత మన మదర్ ఈ రింగ్ నా దగ్గరికి తీసుకొచ్చి, నేను చాలా వీక్, ఈ రింగ్ యొక్క ప్రొటెక్షన్ నిజానికి నాకుందని చెప్పి ఈ రింగ్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మీరందరూ కూడా నేను స్ట్రాంగ్ కాబట్టి ఈ రింగ్ నాకు దక్కిందని అనుకుంటున్నారు, కానీ నిజానికి నేను చాలా వీక్, అందుకనే నాకు ఈ రింగ్ దక్కిందని చెప్పి మనోడు అంటాడు. అంటే మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనోడు చాలా స్ట్రాంగ్ అని వాళ్ళ మదర్ కి నమ్మకం వస్తే అప్పుడు మనోడు ఈ రింగ్ ని వాళ్ళ చెల్లికి ఇచ్చేయచ్చు అనమాట. కానీ అప్పుడే ఎంకలున్న ఆ కిడ్నాపర్ వెంటనే లెగిసి ఆ పిల్లల్ని తీసుకొని లైక్ పారిపోదామని చెప్పి తను ప్లాన్ వేస్తాడు. కానీ మన మారు తన దగ్గర ఉన్న ఆ థర్డ్ ఐని ఉపయోగించి కిడ్నాపర్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ని ఆపేస్తాడు అనమాట. అంటే టెలిపోర్టేషన్ ని ఆపేస్తాడు. ఒక రకంగా జరిగింది ఇక్కడ మంచి పనే, కానీ మన మారు మాత్రం దొరికిపోయాడు అనమాట. మన సురిగి ఇంకా యూకాకి తెలిసిపోయింది ఇప్పుడు మన మారు ఒక ఏలియన్ అని. వాళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో మాత్రం నేను ఒక 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ కవర్ చేస్తూ ఉంటా. సో మనం తొందరగా దీన్ని క్యాచప్ అయిపోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా ఇక్కడ వరకు చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా మనకి కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.